Hi everyone, good morning to one another. This is Basha, assistant professor in mechanical engineering. Today we will discussing the topics is adiabatic in isothermal process problem. Last class we will discussing the introduction of the steam nozzles and also discussing the adiabatic expansion and isothermal process. These are all the discussing last class and 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 this class and in this class we will discussing the problems on adiabatic and isothermal expansion. This is the unit for lecture 15 thermal engineering 2 subject. First of all, given problem is there: a stream enters a stream nozzle at a pressure of 1.8 MPa and at a temperature of 350 degrees centigrade, and expands to a pressure of 0.12 MPa with 95% dry. Calculate the exit velocity of the stream by using steam tables. ఒకసారి ప్రాబ్లం అనేది క్లియర్గా చదవండి. ఒకసారి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. స్ట్రీమ్ ఎంటర్స్ ఎట్ ఏ నాజిల్ అట్ ఏ ప్రెజర్ ఆఫ్ 1.8 ఎంపీ. అంటే ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి గివెన్ ప్రాబ్లం గివెన్ డేటా ఏమి ఇచ్చారంటే అట్ ఇనీషియల్ ప్రెజర్ P1 ఈక్వల్స్ ఎంత ఇచ్చారు, 1.8 ఎంపీఏ అని ఇచ్చారు. 1.8 ఎంపీఏ ఇచ్చి మనకి టెంపరేచర్ ఎంత ఇచ్చారంటే 350 డిగ్రీస్ సెంటిగ్రేడ్. అంటే మనకి స్టీమ్ టేబుల్లో చూసుకోకుండా ప్రెజర్ P1 ఈక్వల్స్ టు 1.8 బార్ దగ్గర మనం స్టీమ్ టేబుల్లో టీజీ వాల్యూ అనేది చూసుకోకుండా డైరెక్ట్గా టెంపరేచర్ అనేది మనకి ప్రాబ్లం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? టెంపరేచర్ T ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు? టెంపరేచర్ T ఈక్వల్స్ టు 350 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇచ్చారు. అండ్ ఎక్స్పాండ్స్ టు ప్రెజర్, దిస్ ఇస్ ద ఇనిషియల్ ప్రెజర్. ఈ ప్రెజర్ 1.8 వచ్చేసి ఇనిషియల్ ప్రెజర్. అదే ఎక్స్పాండ్స్ టు ద ప్రెజర్ అంటే ఫైనల్ ప్రెజర్. దిస్ ఇస్ ద ఫైనల్ ప్రెజర్. ఫైనల్ ప్రెజర్ ఎంత ఇచ్చారు? 0.12 ఎంపీ అనేది మనకి ఇచ్చారు. 0.12 ఎంపీఏ అని మనకి ఇచ్చారు. ఏమిచ్చారండి ఇక్కడ మనకి ఫైనల్ ప్రెజర్ అనేది మనకి ఇచ్చారా లేదా? ఫైనల్ ప్రెజర్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు 0.12 ఎంపీఏ అని ఇచ్చారు విత్ 95% డ్రై. విత్ 95% డ్రై. ఏ కనుక్కోమన్నాను? క్యాలిక్యులేట్ ద ఎగ్జిస్ట్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్. ఏం కనుక్కోమన్నారండి? ఎగ్జిస్ట్ అంటే ఎంత వెలాసిటీతో మనకి ఆ వాటర్ స్ట్రీమ్లో ఎంత వెలాసిటీ అనేది మనకి ఆ వాటర్ ఫ్లో అవుతుంది అనేది మనకి స్టీమ్లో వెలాసిటీ ఎంత వెలాసిటీ అనేది ఎగ్జిట్ అవుతుంది అనేది మనకి ప్రాబ్లంలో కనుక్కోమన్నారు. చూద్దాం. ఇప్పుడు ఇనిషియల్ ప్రెజర్ ఇచ్చారా? P1 ఈక్వల్స్ టు 1.8 ఎంపీఏ. దీన్ని బార్స్లో మార్చుకుంటే ఎంత అండి? 18 బార్. 1.8 ఇంటూ 100, 1.8 ఇంటూ 10, 18 బార్. నెక్స్ట్ ఫైనల్ ప్రెజర్ 0.12 ఎంపీఏ ఇచ్చారు. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇనిషియల్ ప్రెజర్ అండ్ ఫైనల్ ప్రెజర్ P1 అండ్ P2 అనేది ఇచ్చారు. అట్ P1 అట్ 18 బార్ దగ్గర మనకి టీజీ వాల్యూ అనేది ఇచ్చారు. టీజీ వాల్యూ టెంపరేచర్ వాల్యూ ఎంత ఇచ్చారు? 350 డిగ్రీ సెంటిగ్రేడ్ అని ఇచ్చారు మనకి. వేర్ P1 ఈక్వల్స్ టు 18 బార్ దగ్గర మనం హెచ్ఎఫ్ వాల్యూ అండ్ హెచ్జీ వాల్యూ అండ్ హెచ్ఎఫ్జీ వాల్యూస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే బై యూజింగ్ స్టీమ్ టేబుల్ బుక్. ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ మనం చూసినట్లయితే P1 ఈక్వల్స్ టు 18 బార్ ఇచ్చారు. ప్రెజర్ P1 ఈక్వల్స్ ఎంత ఇచ్చారు? ప్రెజర్ P1 ఈక్వల్స్ టు 18 బార్ అనేది మనకి ఇచ్చారు. ఈ 18 బార్ దగ్గర హెచ్ఎఫ్ వాల్యూ ఎంత, హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత, హెచ్జి వాల్యూ ఎంత, ఈఎస్ఎఫ్ వాల్యూ ఎంత, ఈఎస్జి వాల్యూస్ అంటే మనకి ఇక్కడ ఏమైతే ప్రాబ్లంలో ఏం అడిగాలో ఫార్ములాలో ఏముందో అది మాత్రమే ఈ అన్ని వాల్యూస్లో ఉన్నాయా లేదా చూసుకొని
ప్రెజర్ 18 బార్ దగ్గర ఈ వాల్యూస్ అన్ని మనం రాసుకుంటాం. ఇప్పుడు మనకి ఏం కావాలంటే హెచ్ఎఫ్ వాల్యూ ఒకటే కావాలి కాబట్టి హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత అంటే 3142.7 కిలో జౌల్ పర్ కేజీ. 3142.7 కిలో జౌల్ పర్ కేజీ అనేది మనం తీసుకుంటున్నాం. అదే కదా మనం ఇక్కడ చూసుకుంది. నెక్స్ట్ P2 ఈక్వల్స్ టు 1.2 బార్ ఉంది. P2 ఈక్వల్స్ ఎంత ఇచ్చారు? P2 ఈక్వల్స్ టు 1.2 బార్ అని ఇచ్చారు. అంటే 0.12 అని ఎంపీఏ అని ఇచ్చారు. మనం దాన్ని బార్లో కన్వర్ట్ చేసాం, 1.2 అయింది. ఆ 1.2 బార్ దగ్గర మనకు హెచ్ఎఫ్ వాల్యూ, హెచ్ఎఫ్జి వాల్యూ, హెచ్జి వాల్యూ, ఎస్జి ఎస్ఎఫ్ వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటాము? బై యూజింగ్ స్ట్రీమ్ టేబుల్ బుక్. ఈ వాల్యూస్ చూడండి. ఇప్పుడు P2 ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ప్రెజర్ P2 1.2 బార్ అని ఇచ్చారు. 1.2 బార్ దగ్గర మన స్ట్రీమ్ టేబుల్ బుక్లో, ప్రెజర్ స్ట్రీమ్ టేబుల్ బుక్లో తీసుకున్నట్టయితే హెచ్ఎఫ్ వాల్యూ వచ్చేసి 439.4 కిలో జౌల్ పర్ కేజీ. హెచ్ఎఫ్జి వాల్యూ వచ్చేసి 2244.1 అనేది మనకి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? హెచ్2 అనేది కనుక్కోవాలి. అదే కదమ్మా, హెచ్2 అనేది మనం ఫైండ్ ఏమన్నారంటే ఇక్కడ ప్రాబ్లం ద ఎగ్జిట్ వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ అనేది కనుక్కోమన్నారు. ఎగ్జిట్ వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? హెచ్2 ఈక్వల్స్ టు హెచ్ఎఫ్2 ప్లస్ హెచ్ఎఫ్జి2 ఇంటూ x2. ఇదేగా హెచ్2 ఈక్వల్స్ టు హెచ్ఎఫ్2 ప్లస్ హెచ్ఎఫ్జి2 ఇంటూ x2 ఫార్ములా. ఇప్పుడు మనకి డ్రైనేజ్ ఫ్రాక్షన్ 95 డిగ్రీస్ అని ఇచ్చారా? మనకి ప్రాబ్లంలో డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఎక్స్ ఈక్వస్ట్ ఎంత ఇచ్చారు? 95% అనేది ఇచ్చారు. దీని పర్సంటేజ్ని ఎలా రాసుకోవచ్చు? 95/100 అని రాసుకోవచ్చా లేదా? 95/100 అని రాస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 95/100 అంటే 0.95 అంటే డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఎక్స్ ఈక్వల్స్ టు 0.95 అనేది మనకి ఇక్కడ వచ్చింది. అదేగా 0.95. ఇప్పుడు మనకు ఫార్ములా ఏమనుకున్నాం? x2 ఈక్వల్స్ టు హెచ్ఎఫ్2 ప్లస్ x2 ఇంటూ హెచ్ఎఫ్జి2 అనుకున్నామా లేదా? ఇప్పుడు హెచ్ఎఫ్2 వాల్యూ ఎంత మనకి? 439 అంటే ఇక్కడ రాసుకుందాం. హెచ్ఎఫ్జి2 వాల్యూ ఎంత మనకి? 439.4. నెక్స్ట్ x2 వాల్యూ ఎంత? డ్రైనేజ్ ఫ్రాక్షన్ వేర్ x2 ఈక్వల్స్ టు 0.95. నెక్స్ట్ హెచ్ఎఫ్జి2 వాల్యూ ఎంత? హెచ్ఎఫ్జి2 అంటే హెచ్ఎఫ్ 2 ప్రెజర్ 2 అంటే సెకండ్ అంటే ఫైనల్ ప్రెజర్ దగ్గర మనం హెచ్ఎఫ్జి2 వాల్యూస్ అనేవి రాసుకోండి. 2244.1 ఇదే కదా మనకు వచ్చిన వాల్యూస్ అన్ని. ఇక్కడ చూడండి, హెచ్ఎఫ్2 వచ్చేసి 439.4, నెక్స్ట్ హెచ్2 వచ్చేసి 0.95, హెచ్ఎఫ్జి2 వచ్చేసి 2244.1 అనేది మనం ఇక్కడ వాల్యూస్ అన్ని మనం వచ్చాయి కాబట్టి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత వచ్చింది చూడండి. 439.4 ప్లస్ x2 వచ్చేసి 0.95 ఇంటూ హెచ్ఎఫ్జి2 అంటే 2244.1. హెచ్2 వాల్యూ ఎంత వచ్చింది మనకి? మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 2571.29 కిలో జౌల్ పర్ కేజీ అనేది మనకి హెచ్2 వాల్యూ అనేది మనకి వచ్చింది. అదేగా హెచ్2 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. అలానే మనకి ఫైనల్ లాస్ట్ వెలాసిటీ ఆఫ్ ద ఎగ్జిట్ వి కనుక్కోమన్నారా లేదా? మనకి వెలాసిటీ ఆఫ్ ద ఎగ్జిట్ వికి ఫార్ములా ఏంటి? మనకి మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్లయితే అడియాబాటిక్ ప్రాసెస్లో వెలాసిటీ ఆఫ్ ఎగ్జిట్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం? √2000 ఇంటూ హెచ్1 మైనస్ హెచ్2 ఇంటూ v1² అని నేర్చుకున్నాం. v1² ఈక్వల్స్ అంటే మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చిన దాన్ని బట్టి వేరు v1 ఈక్వల్స్ టు v2 ఈక్వల్స్ టు v అని రాసుకోవచ్చా లేదా? ప్రాబ్లమ్స్ ఇచ్చేదాన్ని బట్టి మనకి వెలాసిటీస్ ఇచ్చేదాన్ని బట్టి ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ అనేది రిప్రజెంట్ చేస్తే మనం v1 v2 అనేవి రాసుకుంటాం. మనకి ఏమి రిప్రజెంట్ చేసాం ఇక్కడ? మనకు ప్రాబ్లంలో ఎలా అడుగుతారు? v2 ఈక్వల్స్ టు v1 అని అడిగారు అనుకోండి. వేరు v2 ఈక్వల్స్ టు v1 అంటే v1 అనేది v2కి ఈక్వల్ అని అర్థం. v1 ఈక్వల్స్ టు v2 అంటే v1 అనేది v2 ఈక్వల్స్ టు అని అర్థం. ఈ v1 అండ్ v2 ఇది రిప్రజెంటెడ్ హ్యాస్ v అన్నారు అనుకోండి. అంటే v1 వాల్యూ అండ్ v2 వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేసుకున్నాం? vకి రిప్రజెంట్ చేసుకున్నాం అని ఇక్కడ మీనింగ్. వేర్ v ఈక్వల్స్ టు √2000 ఇంటూ హెచ్1 మైనస్ హెచ్2. దిస్ ద ఫార్ములా ఆఫ్ వెలాసిటీ. అదే కదా ఇక్కడ ఫార్ములా మనకి. ఇక్కడ √2000 అంటే ఎంత అంటే 44.72.
44.72 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ H1 మైనస్ H2 అనేది ఇక్కడ మనకి మిగిలింది. ఇక్కడ 44.72 ఇంటూ H1 అంటే ఎంత 3142.7 మైనస్ 2 H2 అంటే ఎంత 2571.29. ఇంకా H1 H2 వాల్యూస్ అనమాట కనుక్కున్నాం కదా, అదే మనం ఇక్కడ కనుక్కుంది. H1 వచ్చేసి మనకి ఎంత, H2 కాస్ట్ ఎంత వచ్చింది కాబట్టి వేరే వెలాసిటీ ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే వెలాసిటీ V కాస్ట్ ఎంత వచ్చింది 1068.99 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. 1068.99 మీటర్ పర్ సెకండ్ అనేది మనకి వచ్చింది. ఇప్పుడు అలానే ఒక డిఫరెంట్ ఒక 4 మోడల్స్ అనేవి చేద్దాం. సెకండ్ మోడల్ ఎలా ఉంటుంది చూద్దాం. ఒకసారి ఏమి ఇచ్చారు ఒకసారి ప్రాబ్లం అనేది చదువుదాం. డ్రై సాచురేటెడ్ స్ట్రీమ్ ఎంటర్స్ ద నాజిల్ at 10 bar pressure and the expands isentropically to 1 bar pressure. Determine ఏం కనుక్కోమన్నారండి, క్వాలిటీ ఆఫ్ స్ట్రీమ్ అట్ ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ వెలాసిటీ V కనుక్కోమన్నారు. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ద స్ట్రీమ్, ఎంత క్వాలిటీ ఆ స్ట్రీమ్ అనేది మనకి ఎగ్జిట్ అవుతుంది అనేది ఒకటి కనుక్కోమన్నారు. నెక్స్ట్ ఎంత వెలాసిటీ అనేది ఎగ్జిట్ అవుతుంది అనేది కనుక్కోమన్నారు. ఇక్కడ డ్రై సాచురేటెడ్ స్ట్రీమ్ అనేది ఇచ్చారు. ఎంటర్స్ ఇన్ టు ద నాజల్ ప్రెజర్ P1 ఈక్వల్స్ టు 10 బార్ ఇచ్చాడు. ఎక్స్పాండ్స్ ఐసెంట్రోపికల్లీ ప్రెజర్ P2 ఈక్వల్స్ టు 1 బార్ అని ఇచ్చారు. అంటే ప్రెజర్ P1 P2 అనేది మనకి ఇచ్చారు ప్రాబ్లమ్స్ లో. ప్రెజర్ P1 అండ్ P2s అనేవి మనకి ఇంకో చూడండి ఇక్కడ చూసినట్లయితే అట్ ద 10 బార్ ప్రెజర్ అని ఇచ్చారు. 10 బార్ ప్రెజర్ అంటే ఏంటి, ప్రెజర్ P1 అని ఇచ్చింది. ఏమన్నారు, ఎక్స్పాండ్ ఐసెంట్రోపికల్లీ టు 1 బార్ ప్రెజర్ డిటర్మైన్ అంటే ప్రెజర్ P2 ఈక్వల్స్ టు 1 బార్ ఇచ్చారు. ఏమేమి కనుక్కోమన్నారు, క్వాలిటీ ఆఫ్ ద స్ట్రీమ్ ఎగ్జిట్ వెలాసిటీ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అదేగా మనకి ఫైండ్ అవుట్ చేయమంది. చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ అనేది ఇనిషియల్ ప్రెజర్ అనేది ఇచ్చారా మనకి. ఇనిషియల్ ప్రెజర్ P1 ఈక్వల్స్ టు 10 బార్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఫైనల్ ప్రెజర్ P2 ఈక్వల్స్ టు 1 బార్ అని ఇచ్చారు. ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఇలా రాసుకుందాం. మనకి ఇలా రాసుకున్నట్లయితే మనకి ఈజీగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఇప్పుడు మనకి ఎన్ని ప్రెజర్స్ ఇచ్చారంటే ఇక్కడ మనకి ఎన్ని ప్రెజర్స్ ఇచ్చారంటే P1 అండ్ P2 అనే 2 ప్రెజర్స్ ఇచ్చారు. ఈ 2 ప్రెజర్స్ అనేది P1 ఈక్వల్స్ టు 10 బార్ ఇచ్చారు, P2 ఈక్వల్స్ టు 1 బార్ ఇచ్చారు. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, TG వాల్యూ, SF, SG అండ్ HF, HFG, HG వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలండి, బై యూజింగ్ స్టీమ్ టేబుల్. అంటే ప్రెజర్ స్టీమ్ టేబుల్ బుక్ దగ్గరికి వెళ్ళి మనం అట్ ప్రెజర్ P ఈక్వల్స్ టు 10 బార్ ఉంది, 10 బార్ దగ్గర ఈ వాల్యూస్ ఎంత అనేది చూడాలి. 10 బార్ దగ్గర TG వాల్యూ ఎంత, SF వాల్యూ ఎంత, SFG వాల్యూ ఎంత, HF వాల్యూ ఎంత, HFG వాల్యూ ఎంత, TG వాల్యూ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఈ టేబులర్ ఫార్ములా ఇలా రాసుకుంటే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మార్క్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ పడిపోతాయి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రెజర్ P2 ఈక్వల్స్ 1 బార్ ఇచ్చారు. TG వాల్యూ ఎంత 99.63, SF వాల్యూ వచ్చేసి 1.0303, SG వాల్యూ వచ్చేసి 7.36, SF వచ్చేసి 417.5, SFG వచ్చేసి 2257.9, SG వచ్చి మనకి అంటే చూడండి ఇక్కడ డాట్స్ పెట్టారని మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు సార్ ఇక్కడ మీరు ఇట్లా డాట్స్ పెట్టారు అని. ఇప్పుడు మనకి ప్రెజర్ P ఈక్వల్స్ టు 10 బార్ దగ్గర మనకి ఏమేం కావాలి, మనకి ఇచ్చిన ఫార్ములా అసలు H2 ఈక్వల్స్ టు HF1 ప్లస్ X2 ఇంటూ HFG2 అనేది ఫార్ములా మనకి. దాంట్లో ఓన్లీ HF అండ్ HFG వాల్యూస్ మాత్రమే కావాలి కాబట్టి నేను ఆ 2 మాత్రమే రాసుకొని మిగతా వాల్యూస్ అనేది ఇలా పెట్టేసుకున్నా. మీ ఇష్టం అండి, ఇక్కడ డాట్స్ పెట్టుకోమనగా 10 బార్ దగ్గర TG వాల్యూ రాయొచ్చు, SF వాల్యూ రాయొచ్చు, HF వాల్యూ రాయొచ్చు, HFG వాల్యూస్ అన్ని వాల్యూస్ రాసుకొని మనకి ఏదైతే కావాలో అది వాటికే రాసుకున్నాను. నేనైతే మనకి ప్రాబ్లంలో ఏం వాల్యూస్ కావాలి అనేది నేను బై యూజింగ్ స్టీమ్ టేబుల్ బుక్ నుంచి ఏ వాల్యూస్ కావాలో SG వాల్యూ కావాలి, HG వాల్యూ, ఈ వాల్యూస్ కావాలి కాబట్టి మనం ఈ వాల్యూస్ రాస్తాం. ఇప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి, అన్ని వాల్యూస్ ప్రెజర్ P బార్ దగ్గర ఇవన్నీ వాల్యూస్ రాసుకోండి. నెక్స్ట్ ప్రెజర్ 1 బార్ దగ్గర ఇవన్నీ వాల్యూస్ రాసుకోండి. మన ఫార్ములా అందరికి గుర్తుండేది, H2 ఈక్వల్ టు HF2 ప్లస్ X2 ఇంటూ HFG2 అని అందరు ఫార్ములా గుర్తుండేది. కాబట్టి మనకి ఏమేం కావాలి ఈ స్టీమ్ టేబుల్ బుక్ ఆ HFG2 వాల్యూ ఎంత, HG2 వాల్యూ ఎంత, X2 వాల్యూ ఎంత అనేది మనం చూసుకొని ఈ స్టీమ్ టేబుల్ బుక్లో ఆ వాల్యూస్ అనేవి తీసేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ఎంథాల్పీ బిఫోర్ ఎక్స్పాన్షన్ ఈక్వల్స్ టు ఏమన్నారు, క్వాలిటీ ఆఫ్ ద స్టీమ్ కనుక్కోమన్నారా లేదా, అంటే ఎంత క్వాలిటీ ఆఫ్ ద స్టీమ్ అనేది మనకి ఎగ్జిట్ అవుతుంది అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు.
అంటే అప్పుడు ఫార్ములా ఏంటండి, ఎంథాల్పీ ఆఫ్ ద ఎంట్రింగ్ వెలాసిటీ, ఎంథాల్పీ బిఫోర్ ఎక్స్పాన్షన్ ఈక్వల్స్ టు ఎంథాల్పీ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. ఎంథాల్పీ బిఫోర్ ఎక్స్పాన్షన్ ఈక్వల్స్ టు ఎంథాల్పీ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఎంథాల్పీ బిఫోర్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఏ ఫార్ములా h1 స్క్వేర్ ప్లస్ మనకి ఫార్ములా ఏంటి, S1 ఈక్వల్స్ టు SF2 ప్లస్ X2 ఇంటూ HFG2 బై TG2. ఎంథాల్పీ ఎంట్రన్స్ ఈక్వల్స్ ఎంథాల్పీ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది ఎంట్రన్స్ బిఫోర్ S1 ఈక్వల్స్ టు ఆఫ్టర్ SF2 ప్లస్ X2 ఇంటూ HFG2 బై TG2. ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఉన్నాయండి చూద్దాం. S1 వాల్యూ ఎంత అంటే ప్రెజర్ 10 బార్ దగ్గర SF వాల్యూ ఎంత అంటే మనకి 6.583. నెక్స్ట్ SF2 వాల్యూ ఎంత అంటే ప్రెజర్ 1 బార్ దగ్గర SF2 వాల్యూ ఎంత అంటే 1.303. అలానే X2 వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ X2 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలానే HFG2 అంటే ప్రెజర్ 1 బార్ దగ్గర HFG2 వాల్యూ వచ్చేసి ఎంత 2257.9. అలానే TG2 అంటే ప్రెజర్ 1 బార్ దగ్గర TG2 వాల్యూ ఎంత అంటే 372.63. ఈ వాల్యూస్ అన్ని మనం కనుక్కున్నాం కదా, ఇగో చూడండి ఈ వాల్యూస్ అన్ని మనకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి S1 అంటే చూడండి, S1 అంటే 6.583, అదేనా రాసింది నేను 6.583 ఈక్వల్స్ టు SF2 అంటే ఎంత 1.303 ప్లస్ X2 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి, X2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ HFG2 అంటే 2257.9 డివైడెడ్ బై TG2 అంటే 372.63 అనేది మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని ఇక్కడ రాసేసుకున్నాం, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు X2 అనేది చేయాలి. చూడు ఇది తీసుకుని వస్తే ఏమవుతుందండి, ఇటు తీసుకుని వస్తే మైనస్ అవుతుంది. 6.583 మైనస్ 1.003 ఇంటూ 372.63 బై ఇది చూడండి 2267.9 బైలోకి వస్తుంది. ఇప్పుడు చూడండి 6.583 ఇంటూ 1.003 ఇంటూ 372.63 డివైడెడ్ బై ఇక్కడ ఎంత అండి 2257.8 చేస్తే X2 వాల్యూ మనకి ఎంత వచ్చింది, X2 ఈక్వల్స్ టు 0.87 అనే వాల్యూ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అర్థమైందండి క్లియర్గా. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏం కావాలంటే X2 వాల్యూ కావాలి. X2 అనేది నేను పక్క తీసుకుని వచ్చా. X2 ఈక్వల్స్ టు ఏమొచ్చింది 6.583 మైనస్ ఇది ఉంది కదా, ఇటు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది 1.003 ఇంటూ 377.63 బై 2257.8 వాల్యూ చేస్తే ఎంత వస్తుంది, X2 ఈక్వల్ 0.87 అనేది వచ్చింది. X2 ఈక్వల్ 0.87 అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ ఏం కొను క్వాలిటీ ఆఫ్ ద స్ట్రీమ్ ఎగ్జిట్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 0. X వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది, X వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది మనకి X ఈక్వల్స్ 0.87 డ్రై అనేది వచ్చింది, 0.87 అనేది వచ్చింది. ఇప్పుడు ప్రెజర్ 10 బార్ దగ్గర మనకి HF వాల్యూ ఎంత అంటే 276.2 కిలో జౌల్ పర్ కేజీ. అట్ ప్రెజర్ P2 1 బార్ దగ్గర మనకి ఎంత వచ్చింది, X డ్రైనేజ్ ఫ్రాక్షన్ X వాల్యూ వచ్చి 0.87 అంటే ప్రెజర్ P1 ఈక్వల్స్ టు P2 దగ్గర సేమ్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ 0.87 అనేది మనకి వచ్చింది. కాబట్టి మనకి H2 ఫార్ములా అంటే H2 ఈక్వల్స్ టు HF2 ప్లస్ X2 ఇంటూ HFG2 కదా ఫార్ములా. మనకి ఇక్కడ H2 వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి, మనం ఫైండ్ అవుట్ చేయాలంటే H2 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ H2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు HF2 అంటే ప్రెజర్ 1 బార్ దగ్గర HF2 వాల్యూ ఎంత అంటే 417.2 ప్లస్ X2 వాల్యూ ఎంత మనకు వచ్చింది డ్రైనేజ్ ఫ్రాక్షన్ 0.87, HFG2 వాల్యూ ఎంత 2257.8
2257.9 అంటే ఈ వాల్యూస్ అన్ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్ఎఫ్2 అంటే 417.2 ప్లస్ x2 అంటే 0.87 అంటే హెచ్ఎఫ్జీ2 అంటే 2257.9. ఫస్ట్ ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? హెచ్2 ఈక్వల్స్ టు 2381.87 కిలో జౌల్ పర్ కేజీ అనేది మనకి వచ్చింది. హెచ్2 వాల్యూ ఎంత వచ్చి 2381.87 అనేది మనకి వచ్చింది. ఇప్పుడు చూడండి హెచ్ఎస్ డయాగ్రామ్లో ఈ H1 H2 వాల్యూస్ మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చూద్దాం ఒకసారి. మనకి ఎలా ఉంది హెచ్ఎస్ డయాగ్రామ్? ఇదేనా కాదా? ఇది హెచ్, ఇది ఎస్. టూ ప్రెజర్స్ అని ఉంటాయి. ఈ టూ ప్రెజర్స్ అనేది this is the process 1, this is the process 1 and 2. This is the pressure P1, this is the pressure P2, this is the H1 and this is the H1, this is the H2. ఇప్పుడు మనకి P1 P2 వాల్యూస్ అంటే 10 ఇచ్చారు, 1 బార్ ఇచ్చారు. X అనేది డ్రైనెస్ ఫ్రాక్షన్, దిస్ ఈస్ ద డ్రైనెస్ ఫ్రాక్షన్, దిస్ ఇస్ రిప్రజెంట్ హ్యాస్ డ్రైనెస్ ఫ్రాక్షన్ x ఈక్వల్ టు 0.85. మనకి H1 ఎంత వచ్చింది? మనకి ప్రెజర్ 1 బార్కి H వాల్యూ ఎంత వచ్చింది? సంథింగ్ వచ్చిందా? H2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసామా? ఎంత? 2381.87 అని ఫైండ్ అవుట్ చేసామా? ఇగో చూడండి, P1 వాల్యూ రాసాం, P2 వాల్యూ రాసాం, X1 వాల్యూ రాసాం, H1 H2 అనేది మనం రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఎగ్జిట్ వెలాసిటీ కనుక్కోమన్నారా? మనకి ఎగ్జిట్ వెలాసిటీ v ఈక్వల్స్ టు మనకి ఫార్ములా అంటే v ఈక్వల్స్ టు 44.79 స్క్వేర్ రూట్ ఆఫ్ H1 మైనస్ H2. ఇప్పుడు H1 వాల్యూస్ ఎంత వచ్చింది? H1 అంటే 277.2 మైనస్ H2 అంటే 2381.82 అనేది మనం చేసాం. ఇప్పుడు చేయండి, ఈ వాల్యూస్ అన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది? ఈ వాల్యూస్ అంతా మనకి క్యాలిక్యులేట్ చేస్తే 388 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ v ఈక్వల్స్ ఎంత వచ్చింది? 388 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. అదే మనకి క్వాలిటీ ఆఫ్ ద స్ట్రీమ్ H2 కనుక్కున్నాం. నెక్స్ట్ వెలాసిటీ ఎగ్జిట్ v అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. డ్రై అండ్ సాచురేటెడ్ స్ట్రీమ్ ఎంటర్స్ the nozzle with 135 meter per second and expands from 10 bar to 0.1 bar. Using the steam table, find the dryness fraction at the exit, velocity of the stream exit అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏమి ఇచ్చారండి ఇక్కడ? డ్రై ఆర్ సాచురేటెడ్ స్ట్రీమ్ ఎంటర్స్ ద nozzle with the velocity v అనేది ఇచ్చారు. వెలాసిటీ v1 కాస్ట్ ఎంత ఇచ్చారు? 135 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇచ్చారు. అండ్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ 10 బార్ టు 0.1 బార్ అంటే ప్రెజర్ P1 ఈక్వల్స్ టు 10 బార్ నుంచి ప్రెజర్ P2 ఈక్వల్స్ టు 0.1 వరకు ఎక్స్పాండ్ అయింది. ఇవేం కనుక్కోమన్నారు? ఎక్స్పాండ్ అయిన తర్వాత డ్రైనెస్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఎగ్జిట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ ఆఫ్ ద ఎగ్జిట్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అదే కదా, ఇప్పుడు గివెన్ డేటా ఏమి ఇచ్చారంటే ఇనిషియల్ వెలాసిటీ v1 ఈక్వల్స్ 135 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. ఇనిషియల్ ప్రెజర్ P1 అండ్ P2 ఇచ్చారు. అదే మనం ఇచ్చింది. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ యూజింగ్ స్ట్రీమ్ టేబుల్ బుక్ చూడండి. ఇక్కడ నేను అన్ని మీకు ఒక ఇందాక ప్రాబ్లంలో ఏం చేశాను, నాకు ఏ వాల్యూస్ అయితే కావాలో ఆ వాల్యూస్ మాత్రమే రాసుకున్నా. ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఏం చేశానంటే, మీకు అర్థం అవ్వడం కోసం ఈ వాల్యూస్ అన్ని నేను ఫిల్ చేశాను. అంటే ప్రెజర్ P కాస్ట్ 10 బార్ దగ్గర 1 బార్ దగ్గర వాల్యూస్ అన్నీ రాసేసాను. టీజీ వాల్యూ ఎంత, హెచ్ఎఫ్ వాల్యూ ఎంత, హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత, నెక్స్ట్ ఎస్ఎఫ్ వాల్యూ ఎంత, ఎస్జి వాల్యూ ఎంత. అలానే ప్రెజర్ P2 దగ్గర కూడా టీజీ, హెచ్ఎఫ్, హెచ్ఎఫ్జి, హెచ్జి, ఎస్ఎఫ్, హెచ్జి వాల్యూస్ అన్నీ నేను రాసేసాను. అదే కదా నేను రాసింది. ఇప్పుడు ఎంథాల్పీ బిఫోర్ ఎక్స్పాన్షన్ ఈక్వల్స్ టు ఎంథాల్పీ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ అనేది కనుక్కోవాలా లేదా? ఎంథాల్పీ బిఫోర్ ఎక్స్పాన్షన్ S1 ఈక్వల్స్ టు ఎంథాల్పీ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ SF2 ప్లస్ X2 ఇంటూ HFG2 బై Tg2. This is the formula of the enthalpy before expansion equals to enthalpy after expansion. Where ఈ వాల్యూస్ అన్ని చూద్దాం. SF2 చూడండి. SF ఎక్కడ ఉంది? SF ఎక్కడ? 2 అంటే ప్రెజర్ 2 అంటే P2 దగ్గర ఎంత? 1.303. అదే నేను రాసింది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? X2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను X2 అనేది ఇలా రాసా. HFG2 అంటే HFG అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ. ఎక్కడ? 2 ఉంది కాబట్టి ప్రెజర్ P2 దగ్గర 2257.9 అదే నేను రాసింది. బై Tg2 వాల్యూ ఎంత?
టీజీ, అసలు టీజీ ఎక్కడ ఉంది చూడండి. టీజీ వాల్యూ ఎంత? 99.63, 99.6 టీజీ2 వాల్యూ వచ్చేసి వచ్చారు. నెక్స్ట్ ఎస్1 వాల్యూ ఎంత? ఎస్ఎఫ్1 వాల్యూ 2.138 అనేది వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. మనకి సబ్స్టిట్యూట్ చేసి x2 అనేది మనకు కావాలి కాబట్టి 6.583 మైనస్ 0.6, ఇక్కడ నేను డైరెక్ట్గా రాశానంటే ఒకసారి ఆ ఫార్ములాస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేసుకొని మీరు ఇక్కడ చూద్దాం. మళ్ళీ ఒకసారి రాద్దాం మీకోసం. ఎస్1 వాల్యూ ఎంత? ఎస్1 వాల్యూ వచ్చేసి ఎంత మనకి 2. ఇక్కడ చూద్దాం ఎస్1 వాల్యూ ఎంత? 2.138 ఈక్వల్స్ టు ఎస్ఎఫ్2 వాల్యూ ఎంత? 1.303 ప్లస్ x2 మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x2 అంటే హెచ్ఎఫ్జీ2 వాల్యూ ఎంత? హెచ్ఎఫ్జీ2 వచ్చేసి 2257.9 బై టీజీ2 వాల్యూ ఎంత? టీజీ2 9963. అదేగా మనం చేసింది. ఇప్పుడు మనం ఏం కొనుక్కోవాలి? x2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2.138 మైనస్ 1.363 బై 99.67 ఇంటూ 2257. ఇప్పుడు అదే కదా ఇక్కడ 2257, అదే ఇక్కడ నేను రాసింది 2.138 అంటూ ఇదేగా నేను రాసింది ఇక్కడ. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? 0.79 అనేది వస్తుంది. x2 ఈక్వల్స్ ఎంత వచ్చింది? 0.79 అనేది x2 వాల్యూ వచ్చేసి మనకి 0.729 వచ్చింది. వేరే h1 ఈక్వల్స్ టు 277.6 అట్ ప్రెజర్ 10 బార్ దగ్గర h1 వాల్యూ ఎంత? నెక్స్ట్ 0.12 ప్రెజర్ 2 దగ్గర 0.1 బార్ దగ్గర h2 వాల్యూ ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు h1 వాల్యూ వచ్చేసి 2776 కిలో జౌల్ పర్ కేజీ అనేది మనకి హెచ్ఎఫ్ వాల్యూ అనేది రాసుకున్నాం. అలానే ఇప్పుడు హెచ్2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే హెచ్ఎఫ్2 ప్లస్ x2 ఇంటూ హెచ్ఎఫ్జీ2. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద హెచ్2. ఇప్పుడు చూడండి హెచ్2 మనకి ఈ ఫార్ములాలో హెచ్ఎఫ్2 వాల్యూ ఎంత, x2 వాల్యూ ఎంత, హెచ్ఎఫ్జీ2 వాల్యూ ఎంత అనేది ఇక్కడ రాసుకున్నాం. ఇది రాసుకున్న తర్వాత ఈ మొత్తం ఏం చేస్తున్నామంటే హెచ్2లో సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్2లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది? హెచ్ఎఫ్2 అంటే ఎంత? 417.59 ప్లస్ x2 అంటే 0.79, హెచ్ఎఫ్జీ2 అంటే 2252.9. వేర్ హెచ్2 ఈక్వల్స్ టు ఎంత? ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2089 కిలో జౌల్ పర్ కేజీ అనేది మనకి వస్తుంది. డ్రైనేజ్ ఫ్రాక్షన్ అదేగా మనం కనుక్కోమంది. నెక్స్ట్ ఎగ్జిస్ట్ వెలాసిటీ v అనేది కనుక్కో. ఎగ్జిస్ట్ వెలాసిటీ v ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? 44.19 ఇంటూ హెచ్2 మైనస్ హెచ్1. అదేనా ఫార్ములా ఇక్కడ మనం రాసుకున్నది? అదే నేను రాసుకుంది 2000 అంటూ h1 మైనస్ h2 ప్లస్ v అంటే మనకి ఇక్కడ వెలాసిటీ v1 కూడా రిప్రజెంట్ చేశారు కాబట్టి మీరు v2 ఈక్వల్స్ టు నేనేమని రాసా అంటే v2 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2000 ఇంటూ h1 మైనస్ h2 ఇంటూ v1 స్క్వేర్. అదేగా నేను రాసింది ఇక్కడ 2000 h1 వాల్యూ వచ్చింది, h2 వాల్యూ వచ్చింది, v1 మనకి ఎంత ఇచ్చారు? 130. ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేసే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఒకసారి. h1 వాల్యూ వచ్చేసి 277.2, h2 వాల్యూస్ 2052 వచ్చింది మనకి, 0.19 వచ్చింది. v1 వచ్చేసి వెలాసిటీ మనకి ఇచ్చారు, వెలాసిటీ 135 ఇచ్చారు. ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు చూడండి నెక్స్ట్ ఎంత వచ్చింది? ఎంత వచ్చి నాకు v2 కాస్ట్ 11.89 ఎంత వచ్చింది ఇక్కడ? 11.85 మీటర్ పర్ సారీ అండి. ఇక్కడ v2 ఎంత వచ్చింది మనకి?
1185.85 1185.85 మీటర్ పర్ సెకండ్. అదేగా మనం ఇక్కడ ఫార్ములా మనకి సబ్స్టిట్యూట్ అడిగింది వాడు మన క్వశ్చన్లో అదేగా మనకి ఇక్కడ అడిగింది ఏం అడిగారండి ఒకసారి, డ్రైనెస్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఎగ్జిట్ అంటే డ్రైనెస్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఎగ్జిట్ H2 అనేది కనుక్కున్నాం. అలానే వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ టు ఎట్ ఎగ్జిట్, వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ ఇట్ ఎగ్జిట్ అదేగా మనం H2 అనేది కనుక్కున్నాం. అరౌండ్గా మనకి అడిగింది వాళ్ళు. H1 అండ్ H2 కనుక్కోవడం, నెక్స్ట్ వెలాసిటీస్ అనేవి కనుక్కున్నాం. V2 ఈక్వల్ ఎంత వచ్చింది, 1185.85 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది వచ్చింది. This is the four models of the isentropic and adiabatic expansion problems. Next class we will discussing the quality of the steam discharge అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.